వెల్కమ్ టు F3 క్లౌడ్ కిచెన్. ఈరోజు చాలా సింపుల్గా ఉండే టమాటో మిల్ మేకర్ కీమా కర్రీని చేసుకుందాం. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత అందులోకి ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి ఎండుమిర్చిని యాడ్ చేసుకొని వాటిని బాగా వేయించుకున్న తర్వాత అందులోకి తాలింపు గింజలను కూడా వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. అందులోకి ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకును కూడా వేసుకొని వాటిని వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అందులోకి కొంచెం పసుపుని యాడ్ చేసుకొని అంతా కలిసేంత వరకు కలుపుకొని వాటిని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్న తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకొని వాటిని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి వాటిని ఒక 5 నిమిషాలు స్లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. మళ్ళీ మూత తీసి చూసి వాటిని బాగా కలుపుకున్న తర్వాత బాగా మగ్గేంత వరకు కలుపుకోవాలి. దాన్ని అందులోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని దాన్ని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. బాగా కలిసిన తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత టమాటో ముక్కలు మగ్గిపోతాయి. అందులోకి ముందుగా ఉడికించుకున్న మిల్ మేకర్ కీమాని యాడ్ చేసుకొని దాన్ని బాగా కలిసేంత వరకు కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఆ రెండు కొంచెం మగ్గేంత వరకు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ దాన్ని మూత తీసి బాగా కలుపుకున్న తర్వాత అందులోకి కారాన్ని యాడ్ చేసుకొని ఆ రెండింటిని బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి అందులోకి కొంచెం మసాలాని యాడ్ చేసుకోవాలి. నేను ఆ క్లిప్ మిస్ అయ్యాను, మీరు యాడ్ చేసుకోండి. దాన్ని బాగా కలుపుకున్న తర్వాత వేరే సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అన్నంలోకి కానీ చపాతీల్లోకి కానీ మిల్ మేకర్ కీమా కర్రీని తింటే చాలా బాగుంటుంది.